ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 6 నెలల క్రితానికి 6 నెలల తర్వాతకి చాలా వ్యత్యాసం ఉందనేది మాత్రం వాస్తవం. ఎంతో పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి పనిచేసింది. సమయం తక్కువ ఉండడం వల్ల కొన్ని గ్రామాలకు వెళ్ళలేకపోయాం. కొన్ని గ్రామాలకి వర్గాల అభ్యర్థులను ప్రకటించిన మన ప్రియతమ నేత నాపై నమ్మకం ఉంచి మీరు చూపించినటువంటి ఆదరణతోటి నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వారు నియమించినందుకు వారికి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. మీ ముందు జగనన్న నన్ను నిలబెట్టాడు. నిన్నటి వరకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని, వచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ ని నేను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. దాదాపుగా వాటర్ కి సంబంధించిన సమస్యని ఒక 20 బోర్లు వేద్దాం, ఒక్కొక్క మండలానికి 5 బోర్లు లాగానే మొట్టమొదట అనుకున్న ప్రకారం కొన్ని చోట్ల వేయలేకపోయినప్పటికీ సంఖ్య మాత్రం 26కి చేరింది. ఇవ్వాల్సింది ఉంది. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం గౌరవ కలెక్టర్ గారికి కూడా దాదాపుగా జీజీఎం కింద రావాల్సినటువంటి గ్రాంట్ ని రిలీజ్ చేయించడానికి అది కూడా ఇవాళ వస్తుంది. దాదాపుగా నేను వచ్చిన తర్వాత నా దృష్టికి వచ్చినటువంటి ఒకే ఒక్క కాన్స్టిట్యున్సీ ఎర్రగొండపాలెం. గతంలో 6 చెక్లు ఇచ్చాం, నిన్న 6 చెక్లు ఇచ్చాం, ఇవాళ 10 చెక్కులు మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ రోజు సాయంత్రానికి ఇంకొన్ని చెక్కులు కూడా చేయవలసింది. దాన్ని నేను విస్మరించలేదు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. ఒక చోట పొందుపరిచి గౌరవ కలెక్టర్ గారికి పంపించాను. అప్రూవల్ వస్తే కోడ్ ఉన్నా కూడా వేయొచ్చు. అప్రూవల్ లేకుండా ఉచితంగా వేయడానికి వీల్లేదు. ఒకవేళ అది కానీ మనం వేస్తే ఆ బోర్డుకు వచ్చేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ కూడా వ్యక్తిగతంగా ఏ పని చేసినా ఒక్క నెల బోర్వెల్స్ కోసం సంయమనం పాటించండి, ఒక్క నెల రోడ్ల కోసం సంయమనం పాటించండి, నేను చేసి పెడతాను. రాత్రి ఇప్పుడు చూసినటువంటి ఆ పేపర్స్ మీ గ్రామాలలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీల్లో రోడ్లు లేవని నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ పేర్లను మొత్తాన్ని మన ఆఫీస్ లో రాయించారు. చూడడానికి మీ అందరికీ ఆఫీసులో ఏదో నడవట్లేదు అన్నట్టుగా మీకు కొంతమంది కనిపించిందని కూడా నేను విన్నాను. ఆయన ఒక్కడే చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు చేయట్లేదు అని ఏదో చెప్పడం జరిగింది. కానీ అది అవాస్తవం. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పంపడంలో కానీ లేదా ఏదన్నా ప్రభుత్వానికి విన్నవించాల్సినటువంటి లెటర్లు తయారు చేయడంలో కానీ ఎక్కడైతే ఏమేమి కంప్లైంట్లు వచ్చినా ఆ కంప్లైంట్ అన్నింటినీ పరిష్కరించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయడంలో కానీ ఆఫీస్ లో చేతనైనంత వరకు వాళ్ళందరూ చేశారు, సహకరించారు. కాబట్టి మనం అవన్నీ చేయగలిగాం. ఇవాళ దాదాపుగా 3,70,00,000 రూపాయలకు సంబంధించిన ఎస్సీ సబ్ప్లాన్ సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కాపీస్ మనం గౌరవ పంచాయతీ రాజ్ వారికి పంపించడం జరిగింది. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి దాని అప్రూవల్ వస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, ముఖ్య నాయకుడ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఇంకా ఇతరత్ర ఏ నాయకులైనా లేదా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నేను నా ఊర్లో వేసుకుంటాను. ఈ నెల తర్వాత నాకు బిల్లు ఇప్పించండి అంటే ఆ ఎస్టిమేషన్ చేతిలో పెట్టి, ఆ శాంక్షన్ చేతిలో పెట్టి మనం వచ్చిన 1 month లో డబ్బులు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎలక్షన్స్ లో మనకు అది ఉపయోగపడుతుంది. మీరందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వాటర్ ట్యాంక్స్ కూడా దాదాపుగా వాటర్ ట్యాంక్స్ అన్ని నెల రోజులు ఆపిస్తే మనం చాలా చోట్లకి ఉచితంగా వాటర్ ఇచ్చాం. కొంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, అక్కడ నాయకులు కొంతమంది ఉచితంగా సప్లై చేశారు. ఇవాళ నేను పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చు కిందకి వస్తుంది. కాబట్టి ఉచిత ట్యాంకర్లు అనేటటువంటి ప్రపోజల్ మీరు దయచేసి తీసుకురాకండి. ఈ 1 నెల కాలంలో తోలడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఆల్రెడీ ఇప్పించున్నాను. ఫస్ట్ 15 లీటర్లు ఇస్తే దాన్ని మళ్ళీ 40 లీటర్లకు మార్చాం. అప్రూవల్స్ ఉన్నాయి. ఎవరైతే అక్కడ తోలుతున్నారో ఆ తోలే వాళ్ళని తోలనివ్వండి. ఎవరైతే అప్రూవల్ నుండి తోలట్లేదో వాళ్ళని గుర్తించి అక్కడ గౌరవ సర్పంచ్, గౌరవ ఎంపీటీసీ, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు తోలట్లేదు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించి నా దాకా తీసుకురాకుండా ఎవరికి తోలితే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళతోటి తోలిపించండి. వాళ్ళతో తోలిపించేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి సమస్యలు పరిష్కరించడానికి కావాల్సినటువంటి సమయాన్ని మనం బాగానే ఉపయోగించుకున్నాం. ఈ 60 రోజులు రాజకీయం చేయలేదు మనం ఎక్కడ. ఈ 60 రోజులు కేవలం సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే మనం చూసాం. 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులను కలిపేటటువంటి ప్రయత్నం చేశాం.
నాకున్నటువంటి చిన్నపాటి అనుభవంతో ఎక్కడైనా తప్పులు జరుగుంటే క్షమించండి, పెద్ద మనసు చేసుకొని మీ అందరికీ సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలనేదే నా ఉద్దేశం. పెద్దవాళ్ళని తగ్గించాలనేది నా ఉద్దేశం కాదు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళ మీదకి ఎగదోలాలనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఎవరైతే కష్టపడి నష్టపోయారో వాళ్ళని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో కష్టపడి నష్టపోయిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలని సంప్రదించకుండా వారితో మాట్లాడడం జరిగింది. దానికి పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకొని ఇది ఒక వ్యతిరేక భావం ఉన్నటువంటి వాళ్ళని మనం కలుపుకునేటటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని గాయపరచాలనేటటువంటి ఉద్దేశం మనకు లేదు. కష్టపడుతున్నటువంటి వాళ్ళని పక్కన పిలిచి కూర్చోబెట్టుకోవటం నాకు ఉన్నటువంటి అలవాటు. ఆ పక్కన పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమందికి నచ్చకపోతే ఆ నచ్చనటువంటి వాళ్ళు నాకు ఏ కారణం చేత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చెబితే ఖచ్చితంగా ఆ కష్టాన్ని కూడా గుర్తించి వారిని కూడా పక్కనే కూర్చొని పెట్టుకుంటా వీరి పక్కనే. కాబట్టి కొంతమందే ఉంటున్నారు, కొంతమంది రావట్లేదు అనే దానిలో నిజం లేదు. థ్యాంక్ యూ నాన్న, అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఇది మనకెంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానీకానికి కానీ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ శుభపరిమాణం. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఎంతో మంచి మనసున్న మహారాజు, మంచి మనసున్న వ్యక్తి, ఆకలి అనే వచ్చే వాళ్లకు కాదనకుండా ఆకలి తీర్చే మనసున్న మహారాజు, అన్నదాత లెక్క అందరినీ ఆదుకునే మన తాటిపత్రి చంద్రశేఖర్ అన్నకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీనికి మా నియోజకవర్గ సోషల్ మీడియా టీం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ జగన్ అన్న. జై జగన్, జై తాటిపత్రి చంద్రశేఖర్ అన్న. తాటిపత్రి చంద్రశేఖర్ గారి నాయకత్వం. తాటిపత్రి చంద్రశేఖర్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మరి వర్ధిల్లాలి తాటిపత్రి చంద్రశేఖర్ వర్ధిల్లాలి చంద్రశేఖర్. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ వర్ధిల్లాలి.